సభా సరస్వతికి నమస్సుమాంజలి. ఇంటర్నేషనల్ బుక్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ శ్రీ బింగి నరేంద్ర గౌడ్ గారిని వచ్చి ఈ కార్యక్రమం గురించి వారి యొక్క విశ్లేషణ ముందు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. విశ్లేషణ తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నమస్కారం. ముందుగా ఇక్కడ కూర్చున్న పూజ్యులు, నేను కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న గొప్ప వ్యక్తి, అన్నమయ్యలో అన్నమయ్య కీర్తనలు అంటేనే శోభారాజ్ అంటేనే అన్నమయ్య కీర్తనలుగా గుర్తింపు పొందించి మన అన్నమయ్య కీర్తనలు దేశాలుగా దేశ ఖండాలను వ్యాపించేసిన గొప్ప మహాత్మూర్తి గారు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లండన్ కేంద్రంగా ఉన్న సంస్థకు నేను బింగి నరేంద్ర గౌడ్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నాను. చిమ్మంపూడి ఫౌండేషన్ చిమ్మూడి శ్రీరామమూర్తి గారు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం 90 నిమిషాలు నాన్ స్టాప్గా రాగావధానం అమ్మాయి పద్మశ్రీ, ఏం పేరేనా పద్మశ్రీ కంటిన్యూస్గా నాన్ స్టాప్గా 90 నిమిషాలు నువ్వు చేసినచ్చు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ 2010లో డాక్టర్ నీలం కపూర్ గారు స్థాపించిన ఈ రికార్డ్ సంస్థ. ఇప్పటిదాకా నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి, మా గురుగారు డాక్టర్ సి నారాయణరెడ్డి గారికి, దాసరి నారాయణ గారికి, ఒకనాటి ముఖ్యమంత్రి ఈనాటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, జి కిషన్ రెడ్డి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ మంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి, ఇలా చెప్పుకుంటూ పోతే మోర్ దెన్ పర్సన్స్, రామదేవ్ బాబా, పత్రిజీ మహారాజ్, మొన్న ఈ మధ్యలో చిన్నజీఆర్ స్వామి గారు, మన గణపతి సత్యానంద గారు, ఇలాంటి వారందరూ కూడా ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ తీసుకోవడం నా అదృష్టం. ఏంటంటే నేను అక్కడికి వెళ్ళి ఇవ్వడం, నేను మన తెలంగాణ గవర్నరు, అక్కడ గవర్నరు, రాష్ట్రపతి, మారిషస్లో 122 అడుగుల వెంకటస్వామి విగ్రహంకి నేను మారిషస్కి నన్ను పిలిపించారమ్మా. అక్కడ మీ ప్రస్తావన వెళ్ళింది. నేను మారిషస్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి ముగ్గురం కలిసి అక్కడ సర్టిఫికేట్ ఇచ్చాము. ఎందుకంటే నన్ను గుర్తుపట్టలేదు బహుశా. అక్కడ మీరు రసూలపురంలో ఉన్నప్పుడు నేను ఇంటికి కూడా 3-4 సార్లు వచ్చాను అక్కడికి. మీ సార్ ఉండే అక్కడ మాట్లాడుతందుకు. అప్పుడు ఇది కళా సుబ్బారావు వేదిక లేదు, కళా సుబ్బారావు గారు ఉండే. అప్పుడు నేను కల్చర్ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే అప్పుడు ఒకసారి కార్యక్రమంకి వచ్చారు మీరు. అప్పటి నుంచి మీలాంటి పెద్దల ఆశీర్వాదంలో నేను ఇక్కడ నుంచి ఎక్కడనో వెళ్ళిపోయినాని అనుకుంటా. మీలాంటి పెద్దల ఆశీర్వాదం వల్ల ఈ చిన్నారి కూడా పద్మశ్రీ ఈరోజు ప్రపంచ రికార్డు సాధించాలని కోరుకుంటూ, ఏది చేసినా కూడా తప్పులు లేకుండా నీట్గా మీ అవధానాన్ని కొనసాగించాలని కోరుకుంటూ, ఎలాంటి మిస్టేక్ వచ్చినా ఈ లైవ్ ఛానల్లో నేను లండన్ పంపించానమ్మా. ఇక్కడ నేను సర్టిఫికేట్ ఇచ్చినా లాభం ఉండదు, బుక్లో రావాలి. బుక్లో వస్తేనే, వెబ్సైట్లో వస్తేనే రికార్డ్ అయినట్టు. అది జాగ్రత్తగా చూసుకొని రికార్డు పొందాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా మూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారికి స్వాగతం పలుకుతున్నాను. గౌరవ అతిథి హైమవతి భీమన్న గారికి స్వాగతం పలుకుతున్నాను. ఇంకా మిగతా వారు కూడా వస్తూ ఉన్నారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాను. రసజ్ఞులైన సాహితీ ప్రియులందరికీ, సంగీత ప్రియులు, సాహితీ ప్రియులు అందరికీ కూడా నా శతానేక నమోవాకాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముందుగా పద్మశ్రీ తొలి యువ మహిళా రాగావధానిగా ప్రపంచానికి పరిచయం చేయాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం ప్రారంభించాం కనుక
ప్రార్థన ముందుగా పద్మశ్రీ పాడుతుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. పద్మశ్రీ ప్రార్థన అనంతరం ఈ రాగావధానం గురించి ఒక 2 నిమిషాలు నేను విశ్లేషిస్తాను. మనం అనేక అన్నమాచార్యుల కీర్తనలో కచేరీకి వెళుతుంటాము, 2-3 గంటలు వింటాము. నిజంగా రసాప్రావిత హృదయం తిరిగి వస్తాం. మనం ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ మహానుభావుడు కలియుగ దైవమైన ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నమాచార్యుల వారు ఆలపించినటువంటి వందల వేల కీర్తనల్లో చాలా కొన్ని లభ్యమైనటువంటి అటువంటి వాటికి ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి, డైరెక్టర్గా ఉండి, పదకోకిల బిరుదుతోటి, పద్మశ్రీ బిరుదుతోటి అన్నమాచార్య అంటే శోభారాజు గారే అనిపించే విధంగా ఇవాళ మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషదాయకమైన విషయం. మనం అన్నమాచార్య కీర్తనలో ఒక 2-3 గంటలు వింటాము, అష్టపది 2-3 గంటలు వింటాము, హరికథ 2-3 గంటలు వింటాము, అలాగే బుర్రకథ, నాటకం, సినీ సంగీత విభావరి ఇవన్నీ కూడా మనం వింటున్నాం. కానీ నాకు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒక సంకల్పం కలిగింది. ఇన్ని ప్రక్రియల్లో ఉన్నటువంటి వాటిని కూడా 1 గంట గంటన్నరలో మనం ఎందుకు ప్రదర్శించకూడదు అంటే, ఒకే వేదిక మీద 1.5 గంటల సమయంలోనే హరికథ, అష్టపది, అన్నమయ్య, యక్షగానము, బుర్రకథ, నాటక రంగస్థలము, భక్తి గీతము, లలిత గీతము, దేశభక్తి గీతము, అన్ని రకాలైనటువంటివన్నీ కొంచెం కొంచెంగా రుచి చూపిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఈ రాగావధానాన్ని ఆవిష్కరించాను. ఇదే రాగావధానాన్ని మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీదనే 12 సంవత్సరాలు సుమారు, ఆ 12 ఏళ్ల క్రితం ఇక్కడ ఆరంభించాను. సత్యదేవ్ గారే అప్పుడు నాకు కోఆపరేట్ చేశారు, వాద్య సహకారం. అప్పుడు సమన్వయకర్తగా వచ్చినటువంటి వారే ఇవాళ శశికళాస్వామి గారు వచ్చారు. వారికి నాకు ధన్యవాదాలు, స్వాగతం చెప్తున్నాను. నా మొట్టమొదటి ప్రోగ్రాంకి శశికళాస్వామి గారు వచ్చారు. ఆ తర్వాత వారి యొక్క బెస్ట్ విషెస్ తోటి 52 ప్రోగ్రామ్స్ రాగావధానం చేయగలిగాను. ఇప్పుడు ఈ తరం వారికి అందజేయాలి. ఇదే సమయంలో అన్నీ మనం తెలియపరచాలి. ఒక హరికథ కీర్తన, ఒక అష్టపది, అన్నమయ్య, రంగస్థల పద్యం, దేశభక్తి గీతం, భక్తి గీతం, నాటక రంగస్థల పద్యం అన్ని రకాలు చూపించాలి అని పురుషోగులు అడుగుతుంటారు. వాళ్ళు ఒక రాగంలో పాడి ఇంకో రాగంలో వినిపించండి అంటారు. అంటే వినిపించాలి పద్మశ్రీ ఇప్పుడు. అందువల్ల ఈ పద్మశ్రీ ఈ విషయంలో తగినటువంటి సాధన చేసింది, మంచి సాధన చేసింది. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఇది
బృందావనంలో ఈ శ్లోకాన్ని ఇప్పుడు నేను ఆలపిస్తున్నాను. దీని తర్వాత ఏ రాగంలో పాడాలో తర్వాత అడుగుతాను పద్మశ్రీ. యా కుండేందు తుషారగారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ్రమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జ్ఞాపక ఈ సరస్వతీదేవి ప్రార్థనకు సంబంధించిన శ్లోకాన్ని పద్మశ్రీ కళ్యాణ రాగంలో వినిపించవలసిందిగా కోరుతున్నాను. तुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा. అందరూ చప్పట్లు కొట్టండి. ఈ కళ్యాణ రాగంలో పాడింది చాలా చక్కగా. ఇప్పుడు వరుసగా పుచ్చకులను పిలుస్తాను. కృష్ణశ్రీ ఎవరు? ఎందుకంటే మాకు పరిచితులు గారు ఇద్దరు. వీళ్ళెవరో నాకు తెలియదు, నేనెవరో వాళ్ళకు తెలియదు. వచ్చారు, మాకు కావాలన్నారు, ఎవరెవరో పేరు చెప్పారు, పంపించండి అన్నాము. వచ్చారు. కృష్ణశ్రీ, ఇవాళ కృష్ణశ్రీ ఇప్పుడు ఏం అడగబోతున్నావు నీవు? నేను ఇప్పుడు సావిరహి అనే అష్టపది యమన్ కళ్యాణి రాగంలో పాడబోతున్నాను. साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना मिन्दति चन्दन मिन्दु किरण मनु मिन्दति केदमदीरम् व्यालनिलय
ఈ పాటని చక్రవాకం రాగంలో పాడి వినిపించు. అంటే సావిరహితవదీన యమన్ కళ్యాణంలో పాడావు. దీన్ని చక్రవాక రాగంలో పాడమంటారు. చక్రవాకం. గౌరవ అతిథి కృష్ణమోహన్ గారు, కలగా కృష్ణమోహన్ గారు, స్వరకర్త, ప్రముఖ గేయకర్త, ఆకాశవాణిలో వందల గీతాలు స్వరం చేశారు. వారికి ధన్యవాదాలు. స్వాగతం. ఇదే రాగంలో ఒక చక్కటి సినిమా పాట కూడా ఉంది, పిబరే రామరసం అని. ఇది సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన. ఇది తరా సినిమాలో తీసుకున్నారు. రామరసం రసనే పిబరే రామరసం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం, జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమసారం, పిబరే రామరసం రసనే పిబరే రామరసం. ఇప్పుడు నేను ఇదే అష్టపదిని ఈ రాగంలో వినిపించబోతున్నాను. సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా, నిందతి చందనమిందు కిరణమను విందతి ఖేదమదీరం, వ్యాల నిలయమిలనేనరళమివ కలయతి మలయ సమీరం, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా. ధన్యవాదాలు. కృష్ణశ్రీ సావిరహే తర్వాత వేదశివాని. వేదశివాని ఇప్పుడు ఏమడుగుతుందో చూద్దాం. పద్మశ్రీ గారు, నేను ఇప్పుడు పోతన గారు రచించిన భాగవత పురాణంలోని పద్యం మధ్యమావతి రాగంలో పాడబోతున్నాను. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వీల్పుటమ్మల మనంబుల నుండి అమ్మ, దుర్గా మాయమ్మ కృపా
పద్యాన్ని మీరు హిందోళ రాగంలో పాడండి. తప్పకుండా. హిందోళాన్ని మాల్కోస్ అని కూడా అంటారు. ఆ రాగంలో పాడాలట. చక్కటి పాట దేని రాధనోయి అనే పాట ఇదే రాగంలో కంపోజ్ చేయబడిందండి. నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి అందమైన ఈ బృందావనిలో నేనే రాధనోయి గోపాల, నేనే రాధనోయి. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటం చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద మహత్వ కవిత్వ పటుత్వ సంపద రైటేనా? హిందీలోనేనా పడింది? అవునా? ఎందుకంటే అడిగిన వారికి కూడా తెలియాలి కదా. వారు సర్టిఫై చేస్తే మనకు కూడా ఆనందంగా ఉంటుంది, ప్రేక్షకులకు కూడా తెలుసు ఈ విషయం. తర్వాత భవ్యకృతి. రాఘవధాని గారు, ఇప్పుడు నేను ఒక లలిత గీతాన్ని, దాశరథి గారు రచించిన లలిత గీతాన్ని పహాడి తిల్లాంగ్ రాగంలో పాడుతున్నాను. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం, హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, మనసులో దీపం మలిపిదే పాపం. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, దోస్తిని మించింది లేదు లోకాన, రతనాల కంటే అది మిన్న తూకాన, దోస్తిని మించింది లేదు లోకాన, రతనాల కంటే అది మిన్న తూకాన, మిత్రుడే కాలి సుఖమున సోగాన, అతడు లేకున్నచో నగరమే కాన,
తైలాలు లేకుండా వెలిగేటి దీపం. పద్మశ్రీ గారు, ఈ దాశరథి గారు రచించిన ఈ లలిత గీతాన్ని మీరు పహాడీ రాగంలో పాడి వినిపిస్తుంది. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం. హృదయాలలో ఎప్పుడు నిలిచేటి దీపం, నిజమైన దీపం, మా స్నేహ దీపం. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం. దోస్తీని మించింది లేదు లోకాన, రతనాల కంటే అది మిన్నకు కాన. మిత్రుడే కావాలి సుఖమున శోకాన, అతడు లేకున్నచో నగరమే కానా. తైలాలు లేకుండా వెలిగేటి దీపం, విద్యుత్తు లేకుండా వెలిసేటి దీపం. ఓకేనా? పహాడీ రాగంలో చాలా బాగా పడింది. అందరూ చప్పట్లు కొట్టండి, హర్షధ్వానాలు. సో రాఘవాచార్యుని ఆశీర్వదించండి. మొట్టమొదటి కార్యక్రమం. నాకు ఈ పాట వింటుంటే నాకు ఓ పాట గుర్తొస్తుంది. బింగి గారు క్షమించాలి, అన్యదా భావించవద్దు. మీ గంటలలో పూర్తి చేస్తాం తప్పకుండా. జుల్ఫే జైసే కాంధ పే, जुल्फे है जैसे कांधे पे बादल झुके हुए, आंखें हैं जैसे मई के प्याले भरे हुए, मस्ती है जिसमें प्यार की तुम हो शबाब हो, खुद एक चांद हो या आफताब हो, जो भी हो तुम खुदा की कसम लाजवाब हो, खुद एक चांद हो. ఈ పాట గుర్తొచ్చింది నాకు, అందించాలి. కొన్ని సెకండ్స్ మాత్రం తీసుకుంటే అప్పుడప్పుడు ఏమనుకోవద్దు, కంప్లీట్ చేస్తాం తప్పకుండా. నెక్స్ట్ వాగ్దేవి శర్మ. వాగ్దేవి శర్మ ఏమడుగుతుందో చూద్దాం. నేనిప్పుడు అన్నమయ్య రచించిన ఒక జానపద కీర్తన పాడుతున్నాను మిశ్ర శంకరాభరణంలో. సిగురు వంటి వాడే సిన్నకా సింత సిగురమ్మ బోనీడే, సిన్నకా సిగురమ్మ బోనీడే, హో
ಸಿನ್ನೆಕಾ ಸಿಂತ ಸಿಗುರಮ್ಮ ಬೋನೀಡೆ ಸಿನ್ನೆಕಾ ಸಿಗುರಮ್ಮ ಬೋನೀಡೆ ಹೋ ಸಿಗುರು ವಂಡಿ ವಾಡೆ ಓಹೋ సేతే కొత్తుకవాడు సెడకుండ దాచిన పాత పెద్ద విల్లు బలువునా సేతే కొత్తుకవాడు సెడకుండ దాచిన పాత పెద్ద విల్లు బలువునా హొయ్నాతి కొరకు వచ్చి నడిమికి ఇరిసిన సీతలాడు కదే సిన్నకా సీతలాడు కదే ఓ సిగురు వంటి వాడే ఓహో నలువున వెంకట నగమున గోనేటి నిలవున సొంపుతో నెలకోని నలువున వెంకట నగమున గోనేటి నిలవున సొంపుతో నెలకోని హొయ్ కలిమి పడుసు తోడి కాపురమున్నటి సిలుగులాడు గదే సిన్నెకా సిలుగులాడు గదే హో సిగురు వంటి వాడే సిన్నెకా సింత సిగురమ్మ బోనీడే సిన్నెకా సిగురమ్మ బోనీడే హో సిగురు వంటి వాడే ఓహో ఓహో పద్మశ్రీ గారు, ఇప్పుడు నేను పాడిన ఈ కీర్తన మీరు మధ్యమావతి రాగంలో పాడండి. సత్య మీ లీడ్ ఇవ్వండి, పర్వాలేదు, లీడింగ్ ఇవ్వండి, పర్లేదు. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదిగో అల్లదిగో శ్రీహరివాసము. సిగురు వంటి వాడే సిన్నికా సింత సిగురమ్మ బోనీడే. సిగురు వంటి వాడే సిన్నికా సింత సిగురమ్మ బోనీడే. సిన్నికా సిగురు వంటి వాడే సిన్నికా. నెక్స్ట్ శరణ్యాక్షిత ఏమడుతుందో చూద్దాం. పద్మశ్రీ గారు, నేను ఇప్పుడు మిశ్ర పహాడీ రాగంలో ఉన్న ఒక మీరా భజన్ పాయోజీ మేనే పాడబోతున్నాను. पायोजी मैंने राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो. पायोजी मैंने राम रतन धन पायो.
మీరా భజన్ని మీరు బృందావని రాగంలో వినిపించండి. తర్వాత నిత్యశ్రీ గారు ఏమడుగుతారో చూద్దాం. పద్మశ్రీ గారు, నేను ఇప్పుడు జెండాపై కపిరాజు అనే రంగస్థల పద్యాన్ని సింధు భైరవి రాగంలో వినిపించబోతున్నాను. చెప్పా కదా మీకు ఇక్కడ రంగస్థల పద్యాలు, అష్టపదులు, అన్నమయ్యలు, హిందీ పాటలు, తెలుగు సినిమా పాటలు, అనేక రకాలైనటువంటి అన్నమయ్య గారి జానపద గీతంతో సహా మొత్తం అన్ని రకాల రుచులు కూడా మీకు విస్తట్లో వడ్డించడం జరుగుతుంది. కాబట్టి మీరు రసానుభూతులు కావాల్సిందిగా, రసాప్లావిత హృదయులు అయ్యి పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలతో కోరుతూ ఉన్నాను. నిత్యశ్రీ.
జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి నే దండంబున్ కొని తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పుడు పొక్కండు ఒక్కండు నీ మొరలాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్ ఆ దీన్ని మీరు మోహన్ రాగంలో వినిపించండి. మోహన రాగంలో వినిపించాలా? సింధు భైరవిలో పాడారు. జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియున్ గూర్చి నే దండంబున్ గొరి తోలు చందనము మీదన్ నారి సారించుచున్ గాండీవంబు ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొరలాలకింపడు కురుక్ష్మానాథ సంధింపగల్ రాగాలాపన నాటక రంగస్థలంలో పద్యానికి ఈ మాత్రం ఆలాపన అంటే ఇక్కడ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు కానీ నాటక రంగస్థల పద్యాలకు ఆలాపన ఉంటేనే కొంతమంది చాలామంది వినేటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు కాబట్టి ఈ సమయం తీసుకున్నాం. తర్వాత సెకండ్ రౌండ్లో కృష్ణశ్రీ ఇప్పుడు ఏమడుగుతుందో చూద్దాం. నేను ఇప్పుడు అన్నమాచారి కీర్తన మాళవి రాగంలో పాడబోతున్నాను. శరణు శరణు సురేంద్ర సన్నుత అనే కీర్తన.
శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయ కొలచిన రెచ్చరికయ కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయ కొలచిన రెచ్చరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహర శరణు వెంకటనాయక శరణు వెంకటనాయక. మీరు ఇప్పుడు ఈ కీర్తనని మూల్తాని రాగంలో పాడి వినిపించండి. మూల్తాని రాగంలో లైన్స్ రిపీట్ చేయకుండా పాడేసేయండి, మనకు సమయం కలిసి రావాలి. దయచేసి గౌరవ అతిథులు కొంచెం ఓపిక పట్టండి, ఒక 15 నిమిషాలు దయచేసి మీరు మాట్లాడాలి, మీ యొక్క ఆశీర్వాదం కావాలి. శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక కమలధరుడును కమలమిత్రుడు కమల శత్రుడు పుత్రుడు క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయ క్రమముతో మీ కొలువుకిప్పుడు కాచిన రెచ్చరికయ మేము కొలిచిన రెచ్చరికయ శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభ శరణు రాక్షస గర్వ సంహార శరణు వెంకటనాయక. వేద శివాని పద్మశ్రీ గారు, నేను ఇప్పుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రచించిన ఒక దేశభక్తి గీతాన్ని కళ్యాణి రాగంలో పాడబోతున్నాను. जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यदात्री.
దేశభక్తి గీతాన్ని మీరు హంసానంది రాగంలో పాడండి. जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय जय सस्यामल सुश्यामचलच्चेलाञ्चल, जय वसन्त कुसुमलत चलित ललित चूर्ण कुन्तल, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला, लाक्षारुण पदयुगला, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री, जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री. ఇప్పుడు భవ్యకృతి ఏమడుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఒక హరికథ ప్రార్థనను కన్నడ రాగంలో పాడుతున్నాను. శ్రీనగజాతనయం సహృదయం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం దిజగన్మహోదయం, శ్రీనగజాతనయం సహృదయం, జ్ఞానదాయకం విఘ్నసాయకం, జ్ఞానదాయకం విఘ్నసాయకం, సామనిగమగాయకం వినాయకం, శ్రీనగజాతనయం సహృదయం, చింతయామి సదయం త్రిజగన్మహోదయం, శ్రీనగజాతనయం. ఈ హరికథ ప్రార్థనను మీరు శ్యామరాగంలో పాడి వినిపించండి.
వాగ్దేవి శర్మ ఏం అడుగుతుంది చూద్దాం. నేను ఇప్పుడు దాశరథి శతకం నుంచి ఒక పద్యం వినిపిస్తాను భాగేశ్వరి రాగంలో. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతూన కోదండ కళా ప్రచండ భుజ తాండవమూర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా దండడాండ నినదంబుల జాండము నిండ మత్తవే దండమునిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. పద్మశ్రీ గారు, ఇప్పుడు మీరు ఈ పద్యాన్ని శ్రీరాగంలో వినిపించండి. భండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోడ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడను గడగట్టి భేరి కాడాండడాండ దినతంబుల జాండము నిండ మత్తవే దండమునెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి. ఇప్పుడు శరణ్యాక్షిత రస పరివర్తన అని ఒక ఆవృత్తం ఉంది, ఒక ప్రక్రియ. ఇందులో రస పరివర్తన అంటే పాటను వినిపించి దీన్ని వేరే రసంలో పాడి వినిపించాలి. ఇదొక ప్రయోగం, కొత్త ప్రయోగాన్ని ప్రవేశపెట్టాం. ఇది ఆమె ఏం వినిపిస్తుందో చూద్దాం, ఇందులో ఏం పాట వినిపిస్తుందో చూద్దాం. పద్మశ్రీ గారు, నేను భలే మంచి రోజు అనే సినిమా పాటను వినిపిస్తున్నాను. ఈ రాగం భీమ్రాస్ రాగంలో ఉంది. పాట అతిథులు దయచేసి కూర్చోవలసిందిగా వస్తున్నారు, గౌరవ అతిథులు. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు వసంతాలు పూచే నేటి రోజు భలే మంచి రోజు పసందైన రోజు
ఏ రాగంలో పాడాలి? ఇప్పుడు దీన్ని మీరు శివరంజనిలో పాడి వినిపించండి. ఇప్పుడు భీమరసలో పాడావు, దీన్ని శివరంజన్ రాగమా? శివరంజన్ రాగం అంటే ఏంటి? శోకరసాన్ని వ్యక్తం చేసేటువంటి రాగం అండి. దుఃఖంతో పాడాల్సినటువంటి పాడాలట ఈ పాట. ఇది చూడండి, ఇది ఒక కొత్త ప్రయోగం. మరి ఎలా పడుతుందో చూద్దాం. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నీటి రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు. గుండెలోని కోరికలన్నీ గోవలుగా ఎగిసిన రోజు. గోవనైన కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఎంత కష్టం అని చెప్పండి. సినిమా పాట భలే మంచి రోజు అనగానే మొత్తం సూపర్ హిట్ అయినటువంటి పాటని అప్పటికప్పుడు ఇన్స్టంట్గా వేరే రసం మార్చి దుఃఖరసంలో, శోకరసంలో పైగా ఆనందంగా పాడేటువంటి పాట పాడిందంటే చాలా క్లిష్టమైనటువంటి ప్రయోగం ఇది. ఇది ప్రవేశపెట్టామన్నమాట. ఇది నిత్యశ్రీ ఇప్పుడు ఏమడుగుతుందో చూద్దాం. పద్మశ్రీ గారు, ఇప్పుడు నేను ఇది రామనామ మంత్రం అనే పాటను రేవతి రాగంలో వినిపించబోతున్నాను. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. సకలమును మరచి ఒక మారు తలువ వికలముల మాపువర మంత్రం. రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. దశరథుని ధన్యుని చేసిన మంత్రం. కౌసల్య కడుపు పండించు మంత్రం. రాతినే నాతిగా మార్చిన మంత్రం. రామ భక్తులకే దివ్య మంత్రం. దివ్య మంత్రం, దివ్య మంత్రం, దివ్య మంత్రం. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. దీన్ని మీరు అభేరి రాగంలో వినిపించాలని కోరుకుంటున్నాను. అభేరి రాగాన్ని భీంపలస రాగం అని కూడా అంటారు. ఇది రేపు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ సీతారాముల వారి కృపా కటాక్ష సిద్ధి కలగాలని ఈ సందర్భంగా చిట్టు చివరి పాట ఈ పాట పాడబోతుంది.
అయిపోయింది. సెకండ్ రౌండ్ ముగిసింది. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం, ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. సకలములు మరచి ఒక మారు తలువ వికలముల బాపు వర మంత్రం. రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. దశరథుని ధన్యుని చేసిన మంత్రం, కౌసల్య కడుపు పండించు మంత్రం, రాతినే నాదిగా మార్చిన మంత్రం, రామ భక్తులకే దివ్య మంత్రం. ఇది రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. సకలములు మరచి ఒక మారు తలువ వికలముల బాపు వర మంత్రం. రామనామ మంత్రం, ఇది రమ్యమైన మంత్రం. పద్మశ్రీని ఆశీర్వదించమని పెద్దలు కోరడంతో నేను వేదికకు రావాల్సి వచ్చింది. తల్లి, నువ్వు చాలా చక్కగా మంచి కంఠం భగవంతుడు ఇచ్చాడు, బాగా పాడుతున్నావు. అలాగే ఈ AI అని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ప్రచారంలోకి వచ్చేసింది. ఏదైనా ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఏ పిక్చర్ అయినా దాన్ని అడిగితే టకా అని ఇచ్చేస్తుంది అన్నమాట. అలాంటి సన్నివేశంలో నువ్వు చేస్తున్న ఈ రాగావధానం ఇన్స్టెంట్గా ఉన్న ఫలంగా రాగం కూర్చి పాడడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. నువ్వు బాగా రాణించి మంచి పేరులోకి వస్తావని నేను నీకు జోస్యం చెప్తున్నాను. నువ్వు రావాలి కూడా, ఇంకా కృషి చేసి. అయితే ఒక ఫైర్ వాల్ ఉంటుంది మనకి. నువ్వు యంగ్గా ఉన్నావు, ఒంట్లో హార్మోన్స్ ఉంటాయి, బయట ఆకర్షణలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడి దీన్ని ఒక నువ్వు తపస్సులాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళావనుకో, ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతావు. పొరపాటున ఆ భౌతికాకర్షణలకు లోనైతే మటుకు కాబట్టి ఇది నేను ఎలాగైనా నీకు తెలియజెప్పాలి. నన్ను తిట్టుకున్నా సరే, ఎందుకంటే చక్కటి కళాకారిణి రూపొందుతోంది. ఆ అమ్మాయి తప్పకుండా మంచి కళాకారిణిగా స్థిరపడాలి అని నేను కోరుకుంటున్నాను. అందుకని చెప్తున్న సలహా, మంచి కంఠం ఉంది, మంచి నువ్వు యోగా చెయ్యి, నా అంతలా అవ్వకు. తర్వాత నువ్వు మంచి ప్రాణాయామం చెయ్యి, ధ్యానం చెయ్యి, మంత్రం జపం చెయ్యి. ఈ 4 నీకు అద్భుతమైన శక్తినిచ్చి ఒక మంచి విలక్షణమైన కళాకారిణిగా నిన్ను నిలబెట్టగలుగుతాయి. నీ మొహంలో ఇందాక విద్యుత్తు లేక వెలిగే దీపం అనేదో పాట పాడారు ఎవరబ్బా? అలాగా విద్యుత్తు లేకనే వెలుగుతున్న ఒక దీపం ఉంది లోపల, ఫేస్లో ఆ వెలుగు వస్తుంది. దాన్ని కాపాడుకో, దాన్ని చాలా జాగ్రత్తగా పెంపొందించుకో అని చెబుతూ, రెండోది నిన్ను పృచ్ఛకులుగా రాగపృచ్ఛకులుగా వ్యవహరించిన ఈ పిల్లలందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో చూస్తుంటే చాలా ముచ్చటేస్తోంది. మీరందరూ కూడా చాలా చక్కగా పాడారు తల్లి. నా కోరిక ఏమంటే ఒకసారి మీరు అన్నమయ్యపురం వచ్చి మీరంతా కూడా పాడాలని, నీ కార్యక్రమం కూడా అన్నమయ్యపురంలో చేద్దామని నేను అనుకుంటున్నాను. పెద్దలు, మీ పేరు శ్రీరామ్మూర్తి గారు చాలా చక్కగా, ఆ వయసు వచ్చేసరికి ఎంతండి మీ వయసు? 83. చాలా చిన్నవారే.
అని చెప్తున్నట్టు ఆ వయసులో మాట్లాడగలుగుతారా మనుషులు అని ఒక క్వశ్చన్ వేసుకుంటుంది. మాట్లాడటానికి వీలవుతుందా అని. కానీ ఆయన చక్కగా చౌదవి క చాంద్ హో అని పాడారు. చాలా చక్కగా పాడారు. చాలా బాగుందండి. మీరు పాడుతూ ఉండండి, మీరు యంగ్ అయిపోతారు. శ్రీమాన్ గౌడ్ గారి పేరు చెప్పడం మర్చిపోయాను. ఆయన అనాదిగా చాలా ఏళ్ల బట్టి ఆయన ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఒక రకంగా నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. వారిని ఈ విధంగా చూడడం సంతోషంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. గెస్ట్ అందరు పిలవండి పైకి. గౌరవనీయులు కలగా కృష్ణమోహన్ గారు, శశికళ స్వామి గారు, హైమవతి భీమని గారు, వేదిక ముక్తేవి భారతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. హైమవతి గారు, దయచేసి కృష్ణమోహన్ గారు, శశికళ స్వామి గారు మీ సన్నిధిలో వస్తే అమ్మ రండి. నమస్తే అమ్మ, రండి అమ్మ. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడే తీసుకురా. హైమవతి గారు
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త వారికి డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలని ఫౌండేషన్ నిర్ణయించింది. ఇది కేఎస్ బాబు గారు ముంబై నుంచి పంపించారు. ఈ 5,000 రూపాయల క్యాష్ అవార్డు గారు పంపించారు. వీరికి జీవన సాఫల్య పురస్కారం ఇవ్వాలని వారికి సమర్పిస్తున్నాము. రవికుమార్, సుజాత వారు బొంబాయి నుంచి వచ్చారు. అది తిరగండి, పర్లేదు. ఇంకోసారి ఉంది చదవాలి. లలితా పరమేశ్వర్ గారు సన్మాన పత్రిక చదువుతారు. అక్కడ మైక్ లేదండి, తీసుకోండి. చిమ్మపూడి ఫౌండేషన్ శ్రీ విశ్వావసు శ్రీరామనవమి పర్వదిన పురస్సరంగా తెలుగు భాషారత్న విశ్వభూషణ్ డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదాన సందర్భంగా సాదరంగా అందిస్తున్న అభినందనారవిందములు. పిన్ననాటనే ఉన్నతంబగు విద్యలన్నీయు నేర్చి సర్వోన్నతిన్ గురు విద్య చేకొని వజ్రవై వెలుగొందుచున్ చెన్నుగా కవితామృతములు చిందగా కవయిత్రి అయి ఎన్నగా విజయమ్మ మీ సరి ఎవరి భరతావనిన్. తెలుగు భాషారత్న డాక్టర్ పులిగడ్డ విజయలక్ష్మి గారు ఆడవారికి చదువులెందుకు అని విమర్శించే కాలంలో జన్మించిన మీరు మూఢనమ్మకాలకు సవాలుగా నిలిచి కష్టాల కదలికి ఎదురీగి ఉన్నత విద్యలను అభ్యసించి ఉపన్యాసక మరియు ప్రధానోపన్యాసక వృత్తులు చేపట్టి 36 సంవత్సరాలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగించి స్త్రీ జాతికే మణిపూసగా నిలిచారు మీరు. అంతేకాక స్వశక్తితో ఉజ్వలంగా ఎదిగిన మీరు మీ సంతానాన్ని కూడా విద్యాధికులుగా మీ అంతటి వారిగా తీర్చిదిద్ది ఉన్నత పదవులలో నిలిపిన మాతృమూర్తులు మీరు. సాహితీలోక నివాసిని, భక్తి రసమైన భాగవత కథలను బృహత్ గ్రంథాలుగా వలయిస్తున్న ఆధ్యాత్మిక కవయిత్రులు, హరిహరులకు అభేదం తెలుపుతూ శివలీలను దర్శింపజేస్తున్న శివభక్తులు మీరు. కృష్ణలీలను కావ్యంగా మలచి కనువిందులు చేస్తున్న కృష్ణ భక్తులు మీరు. మహాభారత మహోపాధ్యాయ వ్యాఖ్యానాలను శ్రీ వెంకటేశుని పద సన్నిధిని పరిచారు. భాగవత కథలను వచన రచనగా మలచి పండిత పామరులను సైతం భక్తి భావాంబుధిలో ఓలలాడించారు. 8 దశాబ్దాల అక్షర తపస్సుతో మీరు అందిస్తున్న సాహితీ సేవలను పరిశీలిస్తే ఎన్ని సన్మాన పత్రాలు రాసినా సరిపోదనటంలో అతిశయోక్తి లేదు. స్వర్ణ కంకణధారిణి ఆధ్యాత్మిక రచనలను పరంపరగా అందిస్తున్న మీ అకుంఠిత కార్యదీక్షను, కవితా పిపాసను గుర్తించిన అనేక ప్రముఖ సాహితీ సంస్థలు తమరిని సత్కరించుకుంటూ అది తమ అదృష్టంగా భావిస్తున్నాయి. రాష్ట్ర మహిళా పురస్కారం, విశ్వభూషణ్, జీవన సాఫల్య పురస్కారాలు నేటికి వివిధ సంస్థల ద్వారా మిమ్మల్ని వరిస్తున్నాయి. ఇటువంటి విదుషీమణి అయిన మిమ్మలను జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించుకోవటం మహా సౌభాగ్యంగా భావిస్తున్నది మా చిమ్మపూడి ఫౌండేషన్ సంస్థ. అంతర్యామి అనుగ్రహంతో మా మాతృశ్రీ అయిన మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో శతాధిక వత్సరాలు వర్ధిల్లుతూ మా బోండ్లకు మరింత ముందుకు నడిపించే స్ఫూర్తిని కలిగించాలని మనసా వాచ కోరుకుంటున్నాము. శతానేక ధన్యవాదాలతో చిమ్మపూడి ఫౌండేషన్. ధన్యవాదాలు. అయ్యా ఒక్క నిమిషం. సభా సరస్వతికి నమస్కారం.
ఈనాడు చిమ్మపూడి ఫౌండేషన్ వారు ఇంత చక్కటి ఈ సాయంత్రం మనందరినీ కూడా సంగీత రాగావధానంతో ముంచెత్తినందుకు, ముఖ్యంగా పండితులు, గాయకులు, మంచి వక్త అయినటువంటి చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మేమందరం ఈనాడు ఈ వేదిక మీద ఉన్న అందరి తరఫున కూడా నేను ఏకవాక్య కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్. ఈరోజు విలక్షణ శాస్త్రీయ లలిత జానపద రంగస్థల రాగావధానం చేయడం అనేది పద్మశ్రీ కుమారి బుగ్దేవి ఋగ్వేదం పద్మశ్రీ. ఈ అమ్మాయి నిజంగా ఇండియాలోనే ఫస్ట్ పర్సన్. ఎందుకంటే రాగావధానం చేయడం అనేది ఒక మాడుగుల నాగభూషణ్ శర్మ మొదలుపెట్టి నేను చూసినప్పటిది ఈ వయసులో చేయడం అనేది మా చిమ్మపూడి ప్రోత్సాహం. వారు ఆ వయసులో కూడా ఈ అమ్మాయి చేస్తుంది అని అనడం చాలా అద్భుతం. ముందుకు రాను సార్, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అనేది 2010లో డాక్టర్ బీబీఆర్కేజీ నీలంకపూర్ గారు స్థాపించిన ఈ రికార్డ్ సంస్థ ప్రతి సంవత్సరం జనవరిలో 170 దేశాల్లో రికార్డ్ బుక్స్ రావడం జరుగుతుంది. ఎంతోమందికి ఈ రికార్డు ఇచ్చిన నేను, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి, దాసరి నారాయణరావు గారికి, ఇలా ఎంతోమందికి ఈరోజు ఈ చిన్నారికి ఇవ్వడం అనేది చేరేయండి. ఒకటి ఈ అమ్మాయి 75 నిమిషాలు నాన్ స్టాప్గా చేసి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు నమోదు చేసుకున్నందుకు చాలా ఆనందపడుతూ, ఇంత చిన్న వయసులో తోటి ఈ సింగర్స్ కూడా చాలా మీరు అద్భుతంగా అమ్మాయికి సపోర్ట్ చేశారు. చాలా బాగుంది. ఒకసారి అది ఇవ్వండి, మెడలు సర్టిఫికేట్ ఇచ్చేద్దామని. మీ నాన్న ఏంటన్నా వచ్చేయండి, ఆ క్యాప్ కూడా ఇచ్చేయండి, చిమ్మపూడి గారు పెట్టేది.
పద్మశ్రీకి ఈ రాగావధానం పూర్తి చేసుకుని రికార్డు పొందిన సందర్భంగా మా ఫౌండేషన్ గౌరవ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి గారు 5,000 రూపాయలు క్యాష్ పంపించారు బహుమతిగా. వారు రాలేకపోయారు అస్వస్థత వల్ల. వారి ఆశీస్సులతో పాటు 5,000 రూపాయలు కూడా పంపించారు అని తెలియజేస్తూ ఉన్నాము. చాలా సంతోషం. వారికి అందరి తరఫున ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినటువంటి గురువు గారికి శ్రీ పోతన భాగవత సేవా ట్రస్ట్ తరఫున చిరు సత్కారం.